చూస్తుంటేనే నోరుడుతుంది కదా ఎగ్ మసాలా కర్రీ. మరి తయారీ విధానం చూసేద్దామా. పాన్ లోకి ధనియాలు, మిరియాలు, మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నూనె, ఆవాలు, జీరా, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పడతాయండి ఈ కర్రీలోకి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, నేను ఒక 4 టమాటోల్ని మంచిగా ప్యూరీ చేసుకున్నానండి. ఈ విధంగా టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్న ధనియాలు, మిరియాలు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ కు తగినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. 2 కప్పులు నీళ్ళు వేసేసుకొని కూర మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు చాలా ఇష్టం ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకొని ఉంటే, బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇలాంటి టైంలోనే మనకి డిష్ లో సూపర్ మ్యాన్ కస్తూరి మేతి వేసేసుకోవాలి. ఫైనల్ టచ్ మన రారాజు కరివేపాకుని, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ. నెక్స్ట్ ఏ కర్రీ కావాలో కామెంట్ చేయండి.